అధ్యక్ష యాక్చువల్గా మనకి ఇక్కడ 125 అక్రమ వలసదారులు అని చెప్పిందాక మీకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అందులోని సుమారుగా 92 మంది వాళ్ళు వీసాతో లోపలికి వచ్చిన తర్వాత కూడా వీసా ఎక్స్పైర్ అయిపోయి ఇక్కడ ఉండిపోవడం జరిగింది అధ్యక్ష. అందులో 92 మంది అందులో అలా ఉన్నారు. అందులో 67 మంది తాలూకు వివరాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే వాళ్ళ మీద 28 కేసులు కూడా నమోదై ఉన్నాయి అధ్యక్ష. దేశాల వారీగా కూడా ఉన్నది అధ్యక్ష. లిస్ట్ మీకు పంపిస్తాను. దేశాల వారీగా మొత్తం అంతా కూడా లిస్ట్ సభ్యులకు కూడా నేను అందజేయడం జరిగింది. లిస్ట్ కూడా ఇస్తాను అధ్యక్ష. అంటే ఏ జిల్లాల్లో కూడా ఉన్నారన్నది కూడా నేను ఇస్తాను అధ్యక్ష. జిల్లాల వైజ్గా ఏ దేశాల నుంచి వచ్చారన్నది కూడా లిస్ట్ ఉంది, మీకు నేను పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇందులోని 33 మంది వితౌట్ వీసాతో లోపలికి చొరబడడం జరిగింది అధ్యక్ష. ఆ వితౌట్ వీసాతో ఉన్న వాళ్ళు 32 మందిలోని కూడా 33 మందిలో 32 మంది మీద కూడా కేసు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఫారెన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష కేసు కంప్లీట్ అయినంత వరకు కూడా వాళ్ళకి డిస్పోజ్ చేయడం అవ్వదు, వాళ్ళు ఈ కంట్రీ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా అవ్వదు అధ్యక్ష. అందువల్ల చాలామంది అక్రమ వలసదారులు ఇక్కడే ఉన్నారు అని ఒక అపోహ ఉంటుంది. వాళ్ళ మీద చాలామంది మీద కేసులు ఉండటం వల్ల ఆ కేసు పూర్తయినంత వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళందరూ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సర్వేలెన్సెస్లోనే ఉంటారు. వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళ మీద నిఘా పెడతారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు కదలికల్ని వాళ్ళ మూమెంట్స్ని ఎవ్రీ టైం వాళ్ళు రికార్డ్ కూడా చేసుకుంటారు. వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను కూడా పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కొంతమంది అందుబాటులో లేని వాళ్ళ వివరాలు కూడా సేకరించడానికి, వాళ్ళు ఉన్నారా అసలు లేరా అన్నది కూడా సేకరించడానికి కూడా పోలీస్ వ్యవస్థ గట్టిగా పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇందులోని మనకి వీసాకి సంబంధించి కొంతమంది ఎక్స్టెన్షన్ లేక కొంతమంది ఆగిపోవటం, దానికి సంబంధించి కొంతమంది లీవ్ ఇండియా నోటీస్ కూడా అప్లై చేసిన వెంటనే FRRO కూడా దానికి ఇష్యూ చేసి డిప్యుటేషన్ కూడా ఇష్యూ చేస్తుంది అధ్యక్ష. అంటే ఇది ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్తో పాటు ఇప్పుడు మన సభ్యులు ఏదైతే సెక్యూరిటీ వైజ్ కానీ ఏదైతే ఇల్లీగల్గా లోపలికి వచ్చిన వాళ్ళు ఎటువంటి అయినా సంఘ విద్రోహక శక్తులు ఉన్నారు, దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. డెఫినెట్గా అది యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. ముఖ్యంగా సభ్యులు ఒక కొవ్వూరు ఇన్సిడెంట్ని మెన్షన్ చేశారు. కొవ్వూరు ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళు యూపీ నుంచి వచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇన్ ద సెన్స్ అదర్ దాన్ కంట్రీ ఉంటుంది, కానీ వీళ్ళు విత్ ఇన్ ద కంట్రీ యూపీ నుంచి వచ్చేవారు కాబట్టి వీళ్ళు వలసదారులు కాదు అధ్యక్ష, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఆల్రెడీ కేసు ఫైల్ చేయడం జరిగింది. దాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని తరువుగా వాటి మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఫేక్ ఆధార్ కార్డులు బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటున్నారని చెప్పారు. అటువంటివి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎక్కడైనా పై రాష్ట్రాల నుంచి వచ్చి ఫేక్ ఆధారాలతో ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఏదైతే కడపకి సంబంధించి ఇష్యూని కూడా కొంత మనకి చెప్పారు. రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా నాకు కూడా ఇన్ఫార్మ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళ మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకుని చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మ్యాక్సిమం మీకు ఇందాక కూడా చెప్పాను అధ్యక్ష, ఈ నైబర్ ప్రోగ్రామ్స్కి కూడా ఒకసారి అంటే ఈ వెరిఫికేషన్స్ కూడా మ్యాక్సిమం అర్బన్ ఏరియాలోని కూడా అధ్యక్ష ఈ టెనెంట్ వెరిఫికేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైనా రెగ్యులర్గా ఈ లాడ్జెస్ తనిఖీ చేయడం, అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా మూమెంట్ ఉంటే కనుక పబ్లిక్ నుంచి కూడా 112కి మ్యాక్సిమం రిపోర్ట్ చేయమని కూడా చెప్తున్నాం. ఈ 112కి వచ్చిన సభ్యుల వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఎక్కడొక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వివరాలని కూడా గోప్యంగా ఉంచుతారు. కాబట్టి ఎవరైనా ధైర్యంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నా వాళ్ళు కూడా అది గమనించిన పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం అందజేయవలసిందిగా మీ ద్వారా సభ్యులకి చెప్తున్నా, ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష.